మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి మిల్లెట్స్ రంగంలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పుడు ఆవిడ దగ్గర నేను పెరిగినందువల్ల మా బీజాలు అక్కడ ఏర్పడ్డాయి. ఒక నార్మల్గా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేసి సంపాదించాలని ఒక ప్యాటర్న్లో ఉంటుంది అది సొసైటీ. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎందుకు నేను వెళ్తున్నానో క్వశ్చన్ మార్క్ ఉండేది ప్రతిసారి. ఎందుకంటే అది నేను కాదు, ఎలా చెప్పాలో అర్థం కాదు, సొసైటీలో ఎలా ఎదుర్కోవాలో తెలియదు. వంటని తీసుకెళ్ళి కంపెనీలో పెడితే అన్నీ ఉన్నా అది మనది కానప్పుడు ఏదో బంగారు పంజరంలో చిలకలాగా ఉంటాం. మన అభిరుచి అనుగుణంగా మనం పనిచేస్తే ఏ రోజు కాకి తన రికగ్నైజేషన్ కోరుకోదు. అలా కాకుండా సహజంగా ఉండటం నేర్చుకుంటే ఎప్పుడు మనతో మనం ఉంటాం. మెడిటేషన్స్ అన్నీ చేసే సాధన, కానీ రీచ్ అవ్వాల్సింది వాళ్ళతో వాళ్ళు ఉండటం ఫైనల్గా. చిరుధాన్యాల పట్ల 2-3 దశాబ్దాల నుంచి ఉన్నంత ప్రచారం. మా ఏరియాలో కొన్ని చిరుధాన్యాలు ఉన్నాయి. ఇంకా కొర్రలు, ఆరికలు, అండకూరలు అవన్నీ కూడా అంతరించిపోయినాయి. మన భారతదేశంలో ఆహారం అనేది ఏంటి అని నాకు క్వశ్చన్ చేసుకున్నప్పుడు, తినే ఆహారం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కాదు, ఆహారం అంటే జీవ వైవిధ్యాన్ని కూడా బతికించగలగాలి. అంటే ఈ ఏరియాలో ఏమి పంటలు పండితే ఈ భూమి సారం అవుతుంది, ఈ భూజలాలు కలుషితమవు, ఈ భూజలాలు సంరక్షించబడతాయి. ఇన్ని రకాలుగా నా ప్లేట్ మీద వస్తుందంటే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నాను. ఇవి తిను అవి తిని నువ్వు ఒక్కరు చెప్తే నా ఆహార సంస్కృతి చంపేశానంటే నా సంస్కృతిని నేను కోల్పోయినట్టు. మన ప్రకృతి మనకిచ్చిన వాటిల్లోనే ఆ ఒక్క ఆరోగ్యము. చిరుధాన్యాలు వాడకంలో ఏది ప్రయోజనం అనేది గ్రహించారు. ఇప్పుడు కొర్రలు ఉన్నాయి, ఆరికలు ఉన్నాయి, అండకొర్రలు ఉన్నాయి, సామలు ఉన్నాయి, ఊదలు ఉన్నాయి, వరిగిలు ఉన్నాయి, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలా 10 రకాలు. ఇది 1 కేజీ పండించడానికి 300 లీటర్లు అయితే అది 1 కేజీ పండించడానికి 3000 లీటర్లు పడుతుంది. ఇవి వినియోగంలో ఉన్నప్పుడు కొన్ని రకాల పదార్థాలే తయారు చేసేవారు. ఇబ్బంది నుంచే మనకు ఆలోచనలు ఉంటాయి. అంటే మోడర్న్గా ఉన్న జనరేషన్ కూడా దాన్ని ఏ విధంగా తినగలిగితే వాళ్ళు లైక్ చేస్తారనేటువంటి ఒక అనేక వ్యాసాలు రాశారు మిల్లెట్స్ ఎలా వాడాలి. అంటే ఏ రోజు కూడా నేను ఓన్గా రాయలేదు. ఎప్పుడు ఇంకొక ప్రేరణ ద్వారా రాశాను. ఈ బుక్స్ రాయడానికి ప్రేరణ మటుకు మన పాత రోజుల్లో మన ఇంట్లోనే వంటింట్లో మన ఆహార సంస్కృతిలో వేసవి కాలంలో తినాల్సిన చిరుధాన్యాలు ఏంటి? ఎండాకాలంలో చలికాలం అంతా మనం తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్నిని శమింపచేసి కొరలు చేసుకున్నారు, వేపుడు కూర తిన్నారు. ఇట్ డీహైడ్రేట్స్ ద బాడీ. చిరుధాన్యాలే కదండి, పప్పు ధాన్యాలు ఏవైనా కూడా ధాన్యం అనే వాటిలో అంటే కంపేర్ టు నేను జర్నీలో ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఉన్నాను. మీరు ఎంత హెల్త్ ఇస్తామన్నా కూడా రుచి లేకపోతే తినరు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మన ముందు మిల్లెట్ రాంబాబుగా గుర్తింపు పొందిన పి రాంబాబు గారు ఉన్నారు. చిరుధాన్యాల వినియోగం, ఆరోగ్య ప్రయోజనాలపై వారు ఎన్నో పరిశోధనలు చేశారు. వంటలు ఏ రకంగా వండాలి అనే 1000 రకాల వంటలను మిల్లెట్స్ ద్వారా చేయిస్తున్నారు. అనేక మందికి వాటి వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా చేకూరుతాయనేది వివరిస్తున్నారు. రైతు నేస్తం ద్వారా అందరికీ ప్రయోజనాలను అందిస్తున్నారు. వారు మన ముందు మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి మిల్లెట్స్ రంగంలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి నాకు వంట చేయటం అంటే ఇష్టం అండి. నానమ్మ ద్వారానా? నానమ్మ ద్వారా. పేరు అన్నపూర్ణ. అంటే ఆ రోజుల్లో ఆవిడ కొంచెం వాళ్ళ నాన్నగారు అనువంశిక ఆయుర్వేద డాక్టర్గా ఉండేవాళ్ళు, వైద్యుడిగా ఉండేవాళ్ళు. అందుకని ఆవిడ ఋతువుని బట్టి వండటం, ఎవరెవరు ఏమేమి తినాలని ఆవిడకి అన్నీ వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చింది. ఆవిడ పెళ్ళైన తర్వాత కూడా వచ్చి ఇక్కడ మా తాత వాళ్ళంతా ఆ ఊరిలో కూడా ఆవిడ ప్రచారం చేసేది. రోజు సాయంత్రం అయితే బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు ఆవిడ దగ్గరికి. వచ్చి మా తాత దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇట్లా కొంచెం ఈ విధంగా వైద్యం చేసేవాళ్ళు అనమాట. ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు. వైద్యం. అప్పుడు వాళ్ళకి ఇది తినాలి, అది తినకూడదు, ఎలా వండుకోవాలి, ఇవన్నీ ఆవిడ చెప్పడం ఉంటే చిన్నప్పుడు ఆవిడ దగ్గర నేను పెరిగినందువల్ల ఆ బీజాలు అక్కడ ఏర్పడ్డాయి. అట్లా అది నేను అని అర్థమైంది పెద్ద అయిన తర్వాత తెలియకుండానే సొసైటీ కాన్షియస్ వల్ల, ఫ్యామిలీ వల్ల ఇంజనీర్ అయినా కూడా అది నేను కాదు అని కాలక్రమేణా అర్థమయ్యి, అది నేనేందో అది చేస్తే నా జీవితానికి సార్థకత ఉంటుంది, అదే ఆ చేసే పని నాకు ఇష్టమైనప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒక వృత్తిని వదిలిపెట్టేసి దీంట్లోకి వచ్చాను. మీరు నెల్లూరు వాసి, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత
కోయంబత్తూరు, చెన్నైలో ఉద్యోగాలు చేశారు, తర్వాత హైదరాబాద్కు మారారు. ఆ ఉద్యోగాల అనుభవాలు ఏంటి? అంటే ఇంజనీరింగ్ చేసింది ఆ రోజుల్లో. ఆ ఇంజనీరింగ్ చేయగానే అంటే ఒక ప్యాటర్న్, అది ఒక లైఫ్లో ఒక నార్మల్గా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేసి సంపాదించాలని ఒక ప్యాటర్న్లో ఉంటుంది అది, ఆ సొసైటీ. ఆ ప్యాటర్న్లో నేను వెళ్ళాను, కానీ అది నేను ఇమ్మడలేకపోయాను అక్కడ. అది ఎంత మంచి ఉద్యోగమా లేకపోతే ఎంత వస్తుందా అనేది, ఎంత వచ్చినా అది నేను కానప్పుడు అక్కడ నేను ఇమ్మడలేకపోయాను. ఆదాయం ప్రధానం కాదని. ఇమ్మడలేకపోయాను అనమాట. అది పొద్దున్నే ఆ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎందుకు నేను వెళ్తున్నానో క్వశ్చన్ మార్క్ ఉండేది ప్రతిసారి. ఎందుకంటే అది నేను కాదు, ఎలా చెప్పాలో అర్థం కాదు, సొసైటీలో ఎలా ఎదుర్కోవాలో తెలియదు, కుటుంబంలో ఏ విధంగా దాన్ని కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పాలో అర్థం కాలేదు. అందుకని కొన్ని రోజులు తెలియకుండానే ఆ జీవితం గడిపాం. అంటే నేను కాని దాన్ని నేను చేశాను. అది ఉద్యోగం ప్రవర్తిస్తే అదంతా జాబ్ తెలుసు కదా, టార్గెట్స్ ఉంటాయి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు. మాది మెకానికల్ కాబట్టి ఎక్కువ డిజైన్లో ఉండేది, మాది మిషనరీ డిజైన్స్, బాయిలర్స్ డిజైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎక్కువ వర్క్ చేశాను. వాళ్ళ డిజైన్స్, ఇప్పుడు కారు వచ్చింది, ఆ కారు కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్స్ట్ డిజైన్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి ఇంకో మోడల్ తీసుకురావటం, అలాంటి R&D వర్క్లో వర్క్ చేస్తాను నేను. చేస్తున్నాను, చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ జాబ్ని, నేను మటుకు చేసేవాడిని. కానీ అది నేను కాదని అర్థమైనా కూడా ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా దాని నుంచి బయటపడాలని అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్డ్ వచ్చిన తర్వాత, ఒక 30 years అలా వచ్చిన తర్వాత నాకంటే ఒక ఇండిపెండెన్స్ లాగా నేను ఫీల్ అయ్యాను. ఇంక నుంచి నేను ఓన్గా ఎలాగైనా బతకగలను, లేదా ఓన్గా నేను నా లైఫ్ లీడ్ చేయాలి. అంటే మెకానికల్ లైఫ్ నుంచి బయటకు రావాలనిపించింది. అంటే యాంత్రికత అని చెప్పాలి. అంటే అది ఇష్టం ఉన్న వాళ్ళకి అది ఇష్టం. ఎవడైతే ఇది ఇంజనీరో వాటి, అంటే ఇప్పుడు నేను వంటవాడిని, అది ఇంజనీర్ అయితే నేను అదే ఎంజాయ్ చేసేవాడిని. నేను ఇంజనీర్ కాదు, కానీ ఇంజనీరింగ్ చదివాను. నేను వంటవాడిని కాబట్టి వంటవాడిని తీసుకెళ్ళి కంపెనీలో పెడితే, అంటే ఒక దాంట్లో ఫిట్ అవ్వాల్సింది ఇంకో దాంట్లో మనం వెళ్తే మన జీవితం కూడా తెలియకుండానే ఎంత సంపాదించిన సంపాదన బాగుంటుంది అక్కడ, అన్నీ బాగుంటాయి, అన్నీ ఉంటాయి, బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా అది మనది కానప్పుడు ఏదో బంగారు పంజరంలో చిలకలాగా ఉంటాం. అది బంగారు పంజరమే, కానీ అది పంజరమే చివరికి వచ్చేటప్పటికి, జైలు లాగే, ఏదైనా పంజరమే. కాబట్టి అది కాదు అని అర్థమైన తర్వాత, అంటే చాలామందికి ఉంటుంది ఆ విషయంగా, వాళ్ళు కాని దాంట్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్థమైనా కూడా తెలియని బాధ్యతలు, లేకపోతే ఏదో EMI దాంట్లో ఇరుక్కొని ఎక్కడో దగ్గర అక్కడే ఉండి లైఫ్ లీడ్ చేస్తారు. నేను అలా చేయలేక బయటకు వచ్చేసాను అంతే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు చేశారు? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 4 ఏళ్ళు ప్లస్ చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజులు ఇంకా నేను చేయబుద్ధి వేయలేదు, నాకు ఇంకా డెసిషన్ తీసుకున్నాను ఫైనల్గా. తీసుకొని చిన్నగా మిల్లెట్స్ అని కాదు కానీ హెల్దీ ఫుడ్స్ మీద వర్క్ చేయటము, దాని మీద ఏమన్నా టాక్ చేయటము, రైటప్స్ రాయటము, లేదా చిన్న ఏదైనా యోగా సెంటర్స్లో యోగా వాళ్ళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి వాటిలో ప్రోగ్రామ్స్లో అక్కడ వెళ్ళి నేను వర్క్ చేయటము, ఫుడ్స్ మీద వాలంటరీగా ఆ విధంగా చేశాను కొన్ని రోజులు. అట్లా కాలక్రమేణా అది ఎవాల్వ్ అవుతా ఈ విధంగా వచ్చింది. ఒకటే ఏం చేస్తున్నాను అనేది నా ఇంట్రెస్ట్ని బట్టి సాగింది. మెయిన్ ఏంటంటే అప్పుడప్పుడే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్స్ కానీ ఇవన్నీ రావటం, దానివల్ల ప్రచారంలోకి వచ్చాను నేను. మామూలుగా అయితే అది యాక్సిడెంటల్గా ప్రచారంలోకి వచ్చింది, కానీ నాకు ఇష్టమని పని చేసుకుంటే నేను ఉండాలి అనేది నా ఒక్క అభిప్రాయం అంతే. అంటే మన అభిరుచి అనుగుణంగా మనం పనిచేస్తే దేంట్లోనైనా గుర్తింపు పొందొచ్చు అనేది మీరు ఒప్పుకుంటారా? అంటే గుర్తింపు అనేది నేనేమనుకుంటానంటే, ఒక్కోసారి నేను ఎక్కువ గుర్తింపు అనేది, అంటే అభిరుచికి అనుగుణంగా గట్టి కృషి చేస్తే, అంటే నా ఓపెన్గా నేను చెప్పాలంటే, ఒక కాకి తన జీవిత కాలంలో ఉన్న 10 ఏళ్ళ 12 ఏళ్ల కాలంలో ఒక 4000 నుంచి 5000 వేప మొక్కలు నాటుతుంది తనకు తెలియకుండా. ఎన్నో రావి చెట్లు, ఇవన్నీ ఈరోజు నేచర్ ఇంత బ్యాలెన్స్ అవుతూ ఉంది. జీవ వైవిధ్యం అంటే కాకి పాత్ర ఎక్కువ ఉంటుంది, కాకి ఉడత. ఏ రోజు కాకి తన రికగ్నైజేషన్ కోరుకోదు, నా వల్ల ఇన్ని చెట్లు అయినాయి, నా వల్ల ప్రకృతికి ఇంత అయింది అని చెప్పేసి. మనిషికి ఉన్న పెద్ద అది రికగ్నైజ్ అవ్వటం బలహీనత, నిజంగానే నా దృష్టిలో, అది అందరి దృష్టిలో అన్నట్ల, నా అభిప్రాయం ప్రకారము ఒక్కోసారి
మళ్ళీ మనం కోల్పోతామేమో ఈ బలహీనత వల్ల. కాబట్టి ఒక జంతు చిన్న పక్షి ఇంత చేస్తున్నప్పుడు నా వంతు నేను ఏం చేయాలని ఆలోచించటం, ఇప్పుడు అది రికగ్నైజేషన్ వచ్చిందా లేకపోతే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయామంటే మళ్ళీ మనం కోల్పోతాం మళ్ళీ. అలా కాకుండా సహజంగా ఉండటం నేర్చుకుంటే ఎప్పుడు మనతో మనం ఉంటాము. ఇది కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్ అనుకుంటా వెళ్ళాలి తప్పితే అక్కడ ఇరుక్కున్నామంటే కొంచెం మళ్ళీ ఇష్యూస్ అనట్లేదు, నన్ను నేను కోల్పోతాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను దోవలో వెళ్ళి అలా కూర్చొని నేను తినాలన్నా కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు, కోల్పోతాం. మీరు కూడా ఇది తింటారా, మీరు కూడా అంటే నన్ను ఒక ఫ్రేమ్లో కూర్చోబెట్టి సొసైటీ ఆ విధంగా ముద్రేసి నాతో నేను ఉండేది చేయలేదు. అదొక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఇది ఇంట్లో. అందుకని అప్పుడప్పుడు నేను మధ్యలో ఎస్కేప్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్గా ఒక రిషికేశ్, హరిద్వార్ వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు, అలా ఉడిపి వెళ్ళిపోతూ ఉంటాను. అలా ఎందుకంటే అప్పుడప్పుడు మళ్ళీ మనం తెలుసుకుంటా ఉండకపోతే అక్కడ కూడా మళ్ళీ కోల్పోతాం. ఏదో మనం ఏదో మన ఇష్టం వచ్చిన పని చేయాలనుకొచ్చి ఇంకో దగ్గర మళ్ళీ ఒక ఫ్రేమ్లోకి వెళ్ళిపోతామేమో అనేది నా అభిప్రాయం. అది అందరి అభిప్రాయం అవ్వండిపోవచ్చు. అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. అంటే ధ్యానం అనేది ఏంటంటే, ధ్యానం అనేది అందుకన్నా వంట అనేది కూడా ఒక ధ్యానంగా చూసినప్పుడు నాకు ఇష్టం వచ్చిన పని నేను చేస్తాను. ఏ ఇష్టమైన పని చేస్తే అలా వంటింట్లోకి వెళ్తే అది నాకు ఒక యోగం, అంటే దట్స్ మెడిటేషన్ నాకు. ఎందుకంటే ఆ పని చేసేటప్పుడు నాతో నేను ఉంటా. ఏ పని చేసేటప్పుడు ఏ పని అయితే వాళ్ళతో కలుపుతుందో అదే ధ్యానం, అదే మెడిటేషన్. కాబట్టి అది సాధన. మెడిటేషన్స్ అన్నీ చేసే సాధన, కానీ రీచ్ అవ్వాల్సింది వాళ్ళతో వాళ్ళు ఉండటం ఫైనల్గా. ఓకే, అది ఒక్కొక్కరికి ఒక్క విధంగా, ఒక్కొక్కరికి ఆర్టిస్ట్కి ఆర్ట్లో ఉంటుంది, ఒక విద్వాంసులకి ఆ విద్వాంసులో దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఉంటుంది. ఆ విధంగా నేను వంటవాడిని కాబట్టి వంట చేసేటప్పుడు మేబీ ఆ మెడిటేషన్ ఆ సాధన నాతో ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఎవరు ఏం చేస్తే అది వాళ్ళతో కలుపుతుందో అది రికగ్నైజ్ చేస్తే వాళ్ళ జీవితం ఒక సార్థకత వైపు వెళ్తుంది అనేది నా అభిప్రాయం. అంటే చిరుధాన్యాల పట్ల 2-3 దశాబ్దాల నుంచి ఉన్నంత ప్రచారం గతంలో లేదు. మీ నానమ్మ కాలంలో అప్పటికి తినేవారో ఈ చిరుధాన్యాలన్నీ అందుబాటులో ఉండేవో లేదో తెలియదు, కానీ వారు ఆయుర్వేద పరంగా మీకు ఎంతో కొంత నేర్పించారు. వరి, గోధుమ వీటికంటే చిరుధాన్యాల వైపు మొగ్గితే మంచిదని మీరు భావించారా? అంటే అప్పుడు నా చిన్నప్పుడు మా ఏరియాలో కొన్ని చిరుధాన్యాలు ఉండేవండి. అంటే రాగి, జొన్న, సజ్జ అవి ఉండేవి. ఇక కొర్రలు, ఆరికలు, అండకూరలు అవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఉన్నాయని మా తాత వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, కానీ తెలియదు, నాకు తెలియదు, నేను చూడలేదు. నేను రాగి, జొన్న, సజ్జ ఈ 3 చూశాను, ఎందుకంటే అవి పండేవి మాకు. అప్పుడప్పుడు ఒక ఆహారం కూడా ఒక సంస్కృతి కాబట్టి తెలియకుండానే కొన్ని స్పెషల్ అకేషన్స్ అప్పుడు రాగి ముద్ద చేసేవాళ్ళు. అలా కొన్ని తెలుసు నాకు. నేను కాలక్రమేణా నేను ఇట్లా చిరుధాన్యాలు అనుకోలేదు, కానీ మామూలుగా నేను వచ్చినప్పుడు మన భారతదేశంలో ఆహారం అనేది ఏంటి అని నాకు క్వశ్చన్ చేసుకున్నప్పుడు దాని మీద నేను వర్క్ చేస్తా. మా చిన్నప్పటి నుంచి ఆ నానమ్మ అయితే ఏమి, కొంతమంది నేను తిరిగిన వ్యక్తులతో కానీ ఏంటంటే, ఆహారం అంటే ఓన్లీ నేను తినే ఆహారం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కాదు. ఆహారం అంటే జీవ వైవిధ్యాన్ని కూడా బతికించగలగాలి. అవును, అంటే ఈ ఏరియాలో ఏమి పంటలు పండితే ఈ భూమి సారం అవుతుంది, ఈ భూజలాలు కలుషితం అవ్వవు, ఈ భూజలాలు సంరక్షించబడతాయి. అంటే మన ఆహారం అనేది ఇన్ని కోణాల్లో చూడాలి. అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా మన ఆహార సంస్కృతి పాత రోజుల నుంచి ఏ విధంగా ఎవాల్వ్ అయింది అది గమనించగలగాలి. అదేవిధంగా ఒక రైతు ఆ ఒక పంటను పండించినప్పుడు అది వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు, భూసారం కూడా దెబ్బతినకూడదు, భూసారం తినకూడదు. అంటే మన సంస్కృతి, మన ఆహార సంస్కృతి అనేది మన రైతు సంక్షేమాన్ని, మన భూ పరిరక్షణని, అదేవిధంగా మన గో సంపదని, అదేవిధంగా మన జీవ వైవిధ్యాన్ని అన్నీ పరిరక్షించే విధంగా ఉండాలి. నా ఒక ప్లేట్లో ఒక ఆహారం వచ్చిందంటే ఈ ఆహారము వెనక అంత హిస్టరీ ఉండాలి. అది తెలియకుండా ఈరోజు నేను తింటున్నా అంటే భూ సంరక్షణని, భూలో ఉన్న జలాలన్నీ లాగేసేసి దాని ద్వారా ఇది పండింది, లేకపోతే వాతావరణాన్ని మొత్తం
ఏదో విధంగా కలుషితం మందులు వేసి వేసి ఎన్నో కలుషితం చేస్తున్నాం భూసారాన్ని. ఇన్ని రకాలుగా నా ప్లేట్ మీద వస్తుందంటే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు. నా ఆరోగ్యం తప్పితే మిగతా అన్ని ఎట్టుపోతుంది. అలా విధంగా ఆలోచించి ఆ విధంగా మధ్యలో కొంతమంది దోవ తప్పారు అంటే ఒకప్పుడు చిలకల్లో నీళ్లు తాగిన వాళ్ళు బాటిల్లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా నేను ఆలోచించకపోతే రేపు ఫ్యూచర్లో ఆహారం కూడా ఆ విధంగానే తయారవుతుంది. ఆహారం అనేది ఒక సంస్కృతి. నా ఆహారం నా చేతిలో ఉండాలి. నా ఆహారం అనేది వాడు ఇది తిను, పిజ్జా తిను, బర్గర్ తిను, ఇవి తిను, అవి తిని నువ్వు ఒకరు చెప్తే నా ఆహార సంస్కృతి చంపేశానంటే నా సంస్కృతిని నేను కోల్పోయినట్టు, నా ప్రకృతిని నేను నాశనం చేస్తున్నట్టు. ఓకే, అవన్నీ రాబట్టే ఒక ప్యాకేజ్ అని ఒక మెటీరియల్ వచ్చింది. ప్యాకేజ్ వల్ల ప్లాస్టిక్ తయారైంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఓకే, కాబట్టి నా ఆహారం అనేది ఎన్నో మైళ్ళు ట్రావెల్ చేసి నా దగ్గరికి రాకూడదు. నా ఆహారం అనేది నా పెరట్లోంచి, నా పొలంలోంచి రావాలి. నేను తిన్న ఆహారం వల్ల నా రైతుకి బెనిఫిట్ అవ్వాలి. అంటే ఆ రైతు పండించేదానికి ఇబ్బంది పడకూడదు. ఓకే, ఆ రైతుకి పండించడానికి ఇవన్నీ కూడా వానాధారం మీద పండుతాయి, వర్షాధారం మీద పండుతాయి, ఏమీ మందు లేకుండా పండుతాయి. అంటే రైతుకి ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీంట్లో పెట్టుబడి ఎక్కువ పెట్టి ఎంత వచ్చినా పెట్టుబడి మందులు పెట్టుబడుల మీద పెట్టేసి చివరికి రైతుకి ఏం మిగలదు. కాబట్టి నా ఆహారం అనేది ఇన్ని రకాలుగా నేను చూస్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఎప్పుడైతే నాకు ఆ విజ్డమ్ వచ్చిందో అప్పుడు మిల్లెట్స్ అనేవి ప్రాపర్గా మనం ప్రాపగేట్ చేయగలిగితే, మిల్లెట్స్ అనే కదండి మన దేశీ వెరైటీ గింజలు, మన దేశీ విత్తన సంపదని, మన ధాన్యాల్లో వరి ధాన్యాల్లో కూడా చాలా వరకు మన దేశీ వ్యవహారం ఉంటుంది. అంటే ప్రకృతి పుట్టించినవి, నా మనిషి ఒక హైబ్రిడ్ రకం కానీ జన్యు మార్పిడి చేసినవి కాకుండా మన ప్రకృతి మనకిచ్చిన వాటిల్లోనే ఆ ఒక్క ఆరోగ్యం కానీ దాంతోపాటు దాని యొక్క విలువలు ఉంటాయి అనేది నేను నమ్మాను. కాబట్టి ఈ విధంగా దీని మీద వర్క్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అవన్నీ కూడా కాలక్రమేణా నేను చేస్తున్న ప్రయాణంలో నాకు నేర్పించింది. ప్రయాణం నేర్పించింది. అంటే జీవితం చాలా నేర్పిస్తుంది, జీవిత పాఠాలు కూడా చాలా ఉంటాయి. మీరు మొట్టమొదటిసారిగా చిరుధాన్యాలు వాడకంలో ఏది ప్రయోజనం అనేది గ్రహించారు? చిరుధాన్యాలు చాలా రకాలుగా ఉన్నాయి. పూర్వకాలంలో మామూలుగా జొన్న, సజ్జ అట్లాంటి కొన్ని రకాలే వినియోగంలో ఉండేవి. ఇప్పుడేమో రకరకాలుగా చాలా రకాలు వచ్చినాయి. అన్ని రకాలలో ఏవి ఎక్కువగా వినియోగిస్తే, ఏ రకంగా వినియోగిస్తే ఆరోగ్యప్రదంగా ఉంటుంది? అంటే అన్నీ మంచివే. ఇప్పుడు కొర్రలు ఉన్నాయి, ఆరికలు ఉన్నాయి, అండకొర్రలు ఉన్నాయి, సామలు ఉన్నాయి, ఊదలు ఉన్నాయి, వరిగిలు ఉన్నాయి, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలా 10 రకాలు ఉన్నాయి మనకి. ఇంకా మనకు తెలియకుండా చాలా ఉండొచ్చు కూడా. కొన్ని ట్రైబల్ ఏరియాకి వెళ్తే ఇంకా కొత్తవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ భూమిని, అంటే మిగతా పంటలకి వీటికి ఏంటంటే వీటికి నీటి అవసరం అంత ఉండదు. ఇవి ఓన్లీ వర్షాధారము లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటి. అదేవిధంగా ఈ పెస్ట్ రెసిస్టివ్, అంటే వీటిని ఒక రకంగా ఆ గింజ అనేది తను పుట్టినప్పుడు పురుగు తినకుండా తన కాపాడుకుంటుంది అనమాట. ఒక యాంటీ పెస్ట్ అదే క్రియేట్ చేసుకుంటుంది. అంత స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. అంటే ఎలాంటి ఎడారి భూముల్లో కానీ రాళ్ళల్లో ఎక్కడైనా కూడా పడి మొలిచేటువంటిది. వరి వచ్చేటప్పటికి దానికి ప్యాంపర్ చేయాలి, గారబ పెట్టాలి, దానికి సంరక్షించాలి, నీటి పంట ఇదన్నమాట. ఇది అలా కాదు. ఇది 1 కేజీ పండించడానికి 300 లీటర్లు అయితే అది 1 కేజీ పండించడానికి 3000 లీటర్లు పడుతుంది గోధుమ ఇవన్నీ. కాబట్టి నీటి సంరక్షణ లేకుండా ఇవి ప్రకృతిలో సహజంగా పెరిగినాయి. కాబట్టి సహజంగా పెరగటంలో అవి ఏంటంటే భూమి లోపలికంటూ వేరు వ్యవస్థ వెళ్తుంది. ఇక్కడ వరిలో గోధుమలో వెళ్ళదు, అది పైనే ఉంటుంది కాబట్టి అన్నీ అందించాలి. దీంట్లో భూమి లోపలికి వెళ్తుంది. ఎంతో లోపలికి వెళ్ళిన వల్ల ఆ లోపల ఉన్నటువంటి మినరల్స్ని, ఆ సత్తునంతా తీసుకొని అది గింజ ద్వారా మనకి అందిస్తుంది. కాబట్టి అది బాగా ఉంటుంది. ఇప్పుడు కొర్రలు చూసారనుకోండి, కొర్రలు యాంటీసెప్టిక్గా పనికొస్తాయి. మనకైనా దెబ్బ తగిలినప్పుడు త్వరగా అది మానాలి అంటే యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. మనకి ఒబిసిటీకి మంచి చేస్తుంది. అదేవిధంగా సామలు చూసినట్టయితే సామలు మనకి గ్యాస్ట్రైటిస్ అంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే దానికి బాగా పనిచేస్తుంది. ఊదలు అనుకోండి, లాక్టేట్ మదర్స్ ఎవరైతే చనుబాలి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలు ఇచ్చేదానికి, వాటికి పాల పడేదానికి పనికొస్తాయి. ఇలా అండకూరలు అనుకోండి, డయాబెటిక్కి అని వీటికి పనికొస్తాయి. అదేవిధంగా ఆరికలు అనుకోండి, అవి
చాలామందికి లేడీస్ ఇష్యూస్ కానీ లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ సోరియాసిస్ కానీ ఇలాంటి వాటన్నిటికి పనికొస్తాయి. అట్లా ఒక్కొక్క గింజలో ఒక్కొక్క రకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. అన్నీ మంచిదే. 5 వేళల్లో ఏది నీకు నచ్చింది అంటే చెప్పలేను. ఓకే, అన్నీ ఉంటేనే పిడికిలు ఉంటుంది. కాబట్టి అన్ని రకాలు తినాలి మనం. అన్ని రకాలు మనకి ఎప్పుడు ఏది కావాలో అది వండుకొని మన చాయిస్ని బట్టి తినాలి. కాబట్టి అన్నీ మంచివే. అవైలబిలిటీని బట్టి మన ఏరియాలో ఏమేమి దొరుకుతున్నాయో వాటితో స్టార్ట్ చేయటం ముందు, తర్వాత దొరికితే అన్నీ వాడటం, లేకపోతే మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితో మనం మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా అన్నీ మంచివే. ఇది ఒకటి అని ఒక తల్లికి ఉన్న 4 బిడ్డల్లో ఏ బిడ్డ నీకు ఇష్టము, ఏ బిడ్డతో నువ్వు ఎక్కువ ఉందంటే అది చెప్పలేరు. అది ఏ బిడ్డ ఏం చేయగలుగుతుంది కూడా చెప్పలేరు. అది ఎట్లా ఉంటుందంటే ధర్మ సంకటంగా ఉంటుంది ఆ క్వశ్చన్. అంటే మీరు వంటల ప్రాశస్త్యం గురించి తెలియపరచడానికి మిల్లెట్స్ను వినియోగించారు. మొట్టమొదటిగా మీరు చేపట్టిన కార్యక్రమం ఏ మిల్లెట్స్ ద్వారా చేపట్టారు? ఫస్ట్ కొర్రలు, సామలు 5 రకాలు వాడాను. అంటే అన్నీ వాడాము ఆల్మోస్ట్, వరిగెలు అన్నీ కూడా. ఓన్లీ అంట కొర్రలు అప్పుడు లేవు, అంత ప్రాచుర్యంలో లేవు. మిగతా అన్నీ వాడాము. ఎక్కువ కొర్రలు, సామలు ఎక్కువ వాడేవాళ్ళం ఫస్ట్లో మీకు, ఎందుకంటే అవి అవైలబిలిటీ ఆ టైంలో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంటే అన్నీ అవైలబిలిటీ వచ్చేసినాయి. ఇంకా సంగటిలాగా అలా రొట్టెలు చేయాల్సి వచ్చినప్పుడు జొన్నలు ఎక్కువ వాడాము. గట్కాలాగా అనుకుంటే రాగి వాడాము. ఆ విధంగా డిఫరెంట్. మామూలుగా మనకి పులావ్ చేయాలన్నా, లేకపోతే ఉప్మా చేయాలన్నా, కిచిడి చేయాలన్నా, పులగం చేయాలన్నా కూడా కొర్రలు, సాములు ఇవి వాడేవాళ్ళం. ఇవి ఎక్కువ దొరికేవి అప్పుడు అనమాట మాకు. ఇప్పుడంటే అన్నీ దొరుకుతున్నాయి. మేము మొదలుపెట్టినప్పుడు మటుకు అవైలబిలిటీ అనేది కొర్రలు ఎక్కువ ఉండింది. బాగా కొర్రలు ఎక్కువ ఉండింది. కొర్రలతోనే ఎక్కువ స్టార్ట్ చేసాము. మేము ఎక్కువ వంటలు కూడా కొర్రలతోనే చేసాము. పూర్వకాలంలో ఇవి వినియోగంలో ఉన్నప్పుడు కొన్ని రకాల పదార్థాలే తయారు చేసేవారు. ఎక్కువగా మీరు అన్నట్టు గట్క కానీ ఇంకేదన్నా కానీ రొట్టె కానీ ఇట్లాంటివి చేసేవారు. వాటి వినియోగం మీరు పెంచడానికి 1000 రకాలుగా చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు ఏ రకంగా ఏది వస్తువు దేనికి ఉపయోగపడుతుందో తెలియపరిచే పరిస్థితికి కల్పించారు. ఆ ప్రయోగాల దశలో ఏ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ప్రయోజనాలు మీకు సంతృప్తినిచ్చాయా? అంటే ప్రాక్టికల్గా చేసిన ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఒక ఇబ్బంది నుంచే మనకి ఆలోచనలు పుడతాయి. అంటే మొదట ఆహార కుటీర అని పెట్టాము మేము, 2-3 కలిసి. ఆ సమయంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు మన దగ్గర తినేదానికి, కానీ పిల్లలు వచ్చేవాళ్ళు, కానీ పిల్లలు త్వరగా తినేస్తే మేము ఇంకో హోటల్కి వెళ్ళి తినాలి. అదే చిన్నపిల్లలకి తినాలంటే అది నచ్చేది కాదు. ఆ గట్క కానీ, ఆ రొట్టె కానీ అవన్నీ కూడా. దాంట్లో కొంతమంది పిల్లలు వచ్చి ఎంతసేపు తండ్రులు అనేవాళ్ళు త్వరగా తింటే మనం అక్కడికి వెళ్ళి నేను కావాల్సిన స్ప్రింగ్ రోల్ తింటాను, లేకపోతే నేను కావాల్సిన పాస్తా తింటాను, ఇలా అనేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అనిపించేది, తల్లిదండ్రులు పిల్లల్ని ఫ్యామిలీతో కుటుంబంతో కలిపి వచ్చినప్పుడు అందరూ ఒకేసారి ఒకే దగ్గర వాళ్ళకి కావాల్సినన్ని వాళ్ళకి అనుగుణంగా తినగలిగితే బాగుంటుంది. మళ్ళీ తల్లిదండ్రులు ప్రతిసారి రాకుండా ఇంకోసారి మా పిల్లలకి అక్కడ నచ్చట్లేదని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. అదే ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చునేవారు పిల్లలు అప్పుడు. కాబట్టి అప్పుడు నాకు ఒక ఇబ్బంది, అలాంటి ఒక దాంట్లో నాకు కేక్ లాగా చేయటం, బిస్కెట్ లాగా చేయటం, ఒక రోల్ లాగా చేయటము, అంటే మోడర్న్గా ఉన్న జనరేషన్ కూడా దాన్ని ఏ విధంగా తినగలిగితే వాళ్ళు లైక్ చేస్తారనేటువంటి ఒక ఆ ఇబ్బంది నుంచి నాకు ఆలోచన పుట్టి, ఆలోచన ద్వారా కొన్ని వర్క్స్ చేస్తే బాగా వచ్చాయి అన్నమాట. అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, అప్పుడు వాళ్ళు తెలియకుండా ఇంకో పిల్లల్ని ఇంకా ఇంకో ఫ్యామిలీ రావడం, మొదలు రుచి చూడడం, తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే ఒక కండిషనింగ్ అయిపోయాం. వాదరోళ్ళ మిల్లెట్ అంటే ఓన్లీ గటకనే చేసుకోవాలి, రొట్టె చేసుకోవాలి, ఇంతే అని చెప్పి. తర్వాత మనకి ఆలోచనతోటి దాని నుంచి అన్ని రకాలు చేసుకోవచ్చు. మామూలుగా వరి గోధుమతో ఏమేమి చేసుకుంటున్నామో అన్ని రకాలు, దాంట్లో మురుకుల దగ్గర నుంచి, లడ్డూల దగ్గర నుంచి, హల్వాల దగ్గర నుంచి, బర్ఫీస్ దగ్గర నుంచి, కేకుల దగ్గర నుంచి, మనం ఏమేమి బయట తింటామో అవన్నీ కూడా దీంతో చేయొచ్చు అని నాకు అర్థమయ్యి, కాబట్టి కొంచెం దీనికి ప్రాసెస్ కొంచెం వేరుంటుంది అంతవరకు. అది ఈజీ, అది కూడా ఏమంత పెద్ద కాదు. ఆ విధంగా నేను నా ఒక్క ఆలోచనే ఇన్ని రకాలుగా వ్యాపించి చాలా రకాలు చేశాను. తర్వాత పంజాబ్ గవర్నమెంట్తో వర్క్ చేశాను, హర్యానాతో వెళ్ళి చేశాను, ఢిల్లీలో చాలా చేశాను, చండీగఢ్లో చాలా కాన్ఫరెన్సెస్కి వర్క్ చేశాము.
అక్కడ చేస్తున్నప్పుడు ఇంకా అక్కడ వాళ్ళ వంటలు ఎలా ఉంటాయి, వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ గట్కా తీసుకెళ్తే వాళ్ళు తినరు, ఎందుకంటే వాళ్ళది కాదు. మనం అంతే నార్త్ ఇండియాకి వెళ్ళి 4 రోజులు చపాతి తినమంటే తినలేము, మనకి తినలేము, వాళ్ళు రోజు తింటారు వాళ్ళు. తినాలి. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వంటలు ఏముంటాయి అలా ఎక్స్ప్లోర్ అవ్వటము, దాన్ని కూడా మిల్లెట్తో ఎలా చేయొచ్చని ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు నేను దీన్ని ఏ విధంగా వండాలనే ఆలోచన, అలా ప్రతి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్న ఛాలెంజ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే మనకి ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ఉపయోగపడుతుంది. అదే నేర్పడం కానీ వెళ్ళి నేర్చుకోవడం కూడా జరుగుతుంది చాలా సందర్భాలు. నేర్పడం కన్నా నేర్చుకోవటమే ఎక్కువ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు అంటే ఎప్పుడు నిరంతరం ఆయన విద్యార్థిగా ఉంటేనే చెప్పగలడు. ఆ విధంగా ఖచ్చితంగా నేను నేర్చుకునేదే ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు, ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఊరు వెళ్ళి కొత్త వంటకం తిన్నప్పుడు, దీన్ని మిల్లెట్తో వండితే ఎలా ఉంటుంది ఒక ఆలోచన, ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ప్రయోగం చేయాలి. ఆ విధంగా పలు విధాలుగా జీవితంలో అది ఇష్టమైన పని కాబట్టి, ఆ ఇష్టమైన పని మనల్ని ఎన్నో రకాలమైన కష్టంగా ఉన్న ఆ కష్టంలోంచి కష్టం కనిపించదు, ఇష్టమైనప్పుడు కష్టం కష్టంగా ఉన్నప్పుడు కష్టం కాదు అది అసలు. ఆ విధంగానే పలు విధాలుగా దాంట్లో ఎక్స్ప్లోర్ అయ్యి దాని మీద ప్రయోగాలు చేసామనుకోండి, లేకపోతే దాని మీద కొత్తగా ఆలోచించడం అనేది జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది ప్రయాణం. అంటే అనేక వ్యాసాలు రాశారు, మిల్లెట్స్ ఎలా వాడాలి, ఏ రకంగా వాడాలి, ఏది ఆరోగ్యకరం, ఏది దేనికి ఉపయోగపడుతుంది, ఏ రోగానికి ఏది ఉపయోగపడుతుంది అనేది రాశారు. అట్లాంటప్పుడు మనము ఈ మిల్లెట్స్ను స్వీట్ చేసుకుంటాం అనుకోండి, అది అందరికీ ఉపయోగపడవచ్చు. కొందరికి మధుమేహ వ్యాధులు ఉన్న వాళ్ళకు ఇబ్బంది కావచ్చు, రకరకాలుగా ఉంటాయి ఇబ్బందులు. వీటిని ఎలా గమనించి వాటికి పరిష్కారాలు ఎలా కనిపెట్టారు? పరిష్కారం అనేది అంటే మన పాత రోజుల్లో మన ఇంట్లోనే వంటింట్లో మన ఆహార సంస్కృతిలో ఏ ఋతువుని బట్టి ఎలా తినాలి, ఏ బాడీ తత్వాన్ని బట్టి, అంటే మనకున్నటువంటి శరీర ప్రకృతిని బట్టి ఏ విధంగా తినాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కాలక్రమేణా ఒక 40-50 ఏళ్ళకు తెలియకుండానే డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ రోజులో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, అమ్మమ్మలకి, నానమ్మలకి, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూతుళ్ళకి, అక్కడి నుంచి మనవరాలు, అలా ప్రతిది ఇంట్లో ఉన్న ప్రతి సంస్కృతి ఆ విధంగా ఒక జనరేషన్ నుంచి జనరేషన్కి వెళ్ళేది. ఏమిటంటే గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశం మనది. కానీ తెలియకుండానే మధ్యలో మనకు తెలియకుండానే వేరే దేశం యొక్క సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇంకో దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఎప్పుడు మంచిదే. కొత్తదనం అనేది ఎప్పుడు కావాలి మనిషికి. అదే ఎవల్యూషన్ అనేది ఎప్పుడు అది ఆరోగ్యకరమైతే మంచిది, ఆరోగ్యకరమైనప్పుడు మంచిది. కానీ ఆరోగ్యకరమైనవన్నీ తక్కువ చేసుకుంటాము. మనకి అంటే ఆ విధంగా తెలియకుండానే మనకి డిస్కనెక్ట్ అయిపోయింది. చనిపోయి మన ఆహార సంస్కృతి ముందుకు వెళ్ళాల. ఇప్పుడు నేను బిస్కెట్ చేశాను అనుకోండి, మైదాతో ఎందుకు చేయాలి, మన కొర్రలతోనే చేయొచ్చు కదా బిస్కెట్. అంటే దాంట్లో ఉన్న ఆ ఒక ఎసెన్స్ని తీసుకొని మనకున్నటువంటి సంస్కృతి ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రాబ్లం లేదు. ఆ విధంగా మనకి పాత రోజుల్లో మా నాన్నమ్మ ఉందనుకోండి, ఎవరైనా వస్తే వీళ్ళకి ఇది బాగాలేదు, వాతం ఉంది, వాతానికి తగ్గట్టు ఇది వాడకూడదు, ఇది వాడాలి అనేటువంటి ఒక జ్ఞానం ద్వారా ఆవిడ వండేవాళ్ళు. ఓకే, నేను అడిగేవాడిని, ఎందుకు ఇది నాకు ఇది పెట్టావు, తాతకి అది పెట్టావు, వాళ్ళకి ఇది పెట్టావు అని చెప్పేది. వాళ్ళు ఆయనకు వాతం ఉంది కాబట్టి అది తినకూడదు, నువ్వు తినొచ్చు కానీ ఆయన తినకూడదు, ఇది అందుకని నీకు ఇలా చేసాం, వాళ్ళకి ఇలా చేసాం. అట్లా ఆ చిన్నప్పుడు ఆ బీజం వల్ల ఇప్పుడు కూడా వీటిని వాడేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నానబెట్టుకోవాలి, ఎట్లా వండాలి, ఎవరెవరు ఎలా వండాలి, వండుకొని తినాలి అనేటువంటి. అదే కాకుండా మిల్లెట్స్ అనేవి రూక్ష అంటే అవి ఎక్కువ డ్రై ల్యాండ్స్లో పండుతాయి కాబట్టి రూక్ష అంటే డ్రై అవుతుంది అనమాట. అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కూడా అది మన డైజెస్ట్ సిస్టమ్ మీద ఎక్కువ వాటర్ని తీసుకుంటుంది డైజెషన్కి అనమాట. కాబట్టి అది అంతసేపు నానబెట్టాలి. వండేటప్పుడు కూడా అలాగే, అది వండేది కూడా సాఫ్ట్గా నానబెట్టాలి. పొడిగా ఇట్లా డ్రైగా వండితే ఆల్రెడీ రూక్ష దాని ఒక గుణం. దాన్ని ఏ కాంబినేషన్లో తినాలి, ఏ విధంగా వండుకోవాలి, ఇవన్నీ కూడా కాలక్రమేణా నేను నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేశాను. కాబట్టి ఎప్పుడైనా నేను ఎవరికైనా చెప్పేటప్పుడు అంతా కూడా వాళ్ళకి చెప్తాను, ఇది వండుకునేటప్పుడు ఇలా వండుకోవాలి, ఇలా తినాలి, ఈ సీజన్లో ఇవి తింటే మంచిది, ఈ సీజన్లో అవి తినుకుంటే మంచిది అనేటువంటివి కొన్ని. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో ఎక్కువ బాడీ డ్రై అయిపోద్ది కాబట్టి అన్నీ తినకూడదు. సామలు తినచ్చు, అదేవిధంగా రాగులు తినచ్చు. ఓకే, ఇలా 2-3 ఐటమ్, కొద్ది రాములు, కూరలు,
అంటే వాటిని ఎలా తినాలనేది కూడా ఉంటుంది కదా రకరకాల. ఇట్లా అన్నీ తిన్నా అనుకోండి బాడీ ఇంకా డీహైడ్రేట్ అయిపోతుంది, ఎక్కువ నీటి శాతం. అంటే దాని తగ్గట్టు మన పక్కన కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఏమవ్వదు, కానీ జనాలకి ఆ టైం ఉండదు, అంత ఆలోచన ఉండదు, ఇది తినేసామా వెళ్ళిపోయామా అని ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు ఈ సీజన్లో ఇలా వండుకోవాలి, ఈ సీజన్లో ఇలా చేసుకోవాలి అనేటువంటి దాన్ని కూడా నేను చెప్తాను మామూలుగా. వేసవి కాలంలో తినాల్సిన చిరుధాన్యాలు ఏంటి, వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి? అంటే చలవ చేయాలి, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకూడదు వేసవికాలం. అంటే కాలాన్ని బట్టి మన ఆహారం ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు చలికాలం ఉందనుకోండి, చలికాలం మన శరీరంలో పిత్త ఎక్కువ ఉంటుంది, అగ్ని ఎక్కువ ఉంటుంది, జఠరాగ్ని చాలా ఉంటుంది. బట్ జఠరాగ్ని శమింప చేయడానికి ప్రకృతి ఆల్రెడీ చెప్పేసింది ఏమేం చేసుకుంటే ఈ శరీరానికి పోషణ ఉందని చెప్పి. ఆ టైంలోనే మనకి కందమూలాలన్నీ దొరుకుతాయి. ఓకే, మొరంగడ్డ కానీ లేకపోతే కందగడ్డ కానీ అన్నీ ఆ టైంలో దొరుకుతాయి. ఆ టైంలోనే గింజ ధాన్యాలు ఎక్కువ ఉండే, అంటే లెగ్యూమ్స్ అంటాం మనం, అంటే చిక్కుడు జాతి గింజలు ఎక్కువ దొరుకుతాయి. రాజ్మా కానీ, పచ్చి బఠానీ కానీ, శనగలు కానీ, అవన్నీ చలికాలం. అంటే చలికాలంలో మనం తినాల్సింది మధుర రసం. మధుర రసం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఆ టైంలో ప్రకృతి మనకి అవి ఇచ్చింది, అంటే అవి మనల్ని శరీరాన్ని పోషిస్తాయి అని చెప్పేసి. చలికాలం అయిపోయింది, ఇప్పుడు ఎండాకాలంలోకి ఎంటర్ అయ్యాం. ఎండాకాలంలో చలికాలం అంతా మనం తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్నిని శమింపచేసి తెలియకుండానే మన శరీరంలో అనేది కఫ అనేది పేర్కొంటుంది. అంటే శరీరాన్ని ఇప్పుడు ఈ టైంకి వచ్చేటప్పటికి మనకి శరీరంలో ఉన్నటువంటి కఫ పేర్కొంటుంది, అమ్మం కూడా పేర్కొంటుంది. అంటే అమ్మం అంటే మనం తినంగా ఎక్కువ పోషకాలు తినంగా లోపల తెలియకుండా ఒక టాక్సిటీ ఏర్పడి ఉంటుంది అనమాట. దీన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే ఎండాకాలం వచ్చేటప్పటికి శరీరాన్ని ప్రక్షాళన చేయాలి, క్లీనింగ్ చేయాలి. లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, ఈజీగా అరిగేది తీసుకోవాలి. ఈ టైంలో మన ప్రకృతిలో ఉన్నటువంటి రసము కషాయ రసం ప్రిడామినెంట్. అందుకని లేత చిగుళ్ళు, ఇప్పుడు అన్ని చిగుళ్ళు వస్తూ ఉంటాయి, ఆకుకూరలు ఎక్కువ వస్తాయి. వసంత ఋతువు అంతా మనకి అన్ని రకాలైన ఆకుకూరలు, ఇప్పుడంటే ఒక 5-6 రకాలు, పాలకూర, తోటకూర, సోయికూర, ఒక 4 రకాలే, కానీ మనకి 64 ఆకుకూరలు ఉన్నాయి. మర్చిపోయినామండి, వాటి వినియోగం తెలియదు. అంటే జీవ వైవిధ్యం చంపేసాం, మందులు వేసి మర్చిపోయాను అనమాట. అంటే మనకి అన్ని రకాలైనటువంటి కషాయ రసం, అంటే మనకి వగర రసం అన్నీ ఉంటుంది అనమాట. దాంతోపాటు సొరకాయ, పొట్లకాయ, కర్బూజా పండు అంటే నీటి శాతం ఎక్కువ ఉండాలి, నీటిని నింపాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినకూడదు. మనకి ఈ టైంలో మనకి రాగి జావ తాగుతాం, రాగి గట్కా తాగుతాం, సామలతోటి గట్కా చేసుకుంటాం, సామలతో కిచిడి చేసుకుంటాము, పులగం. మనకి శ్రీరామనవమి పండుగలన్నీ కూడా ఏ నేర్పిస్తాయి. ప్రతి పండగకి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది అనమాట. ఒక టైంలో భక్షాలు చేసుకుంటాం, ఒక టైంలో పానకం చేసుకుంటాం, వడపప్పు పెడతాం. అంటే ఈ టైంలో మన శరీరానికి చాలా తేలిగ్గా ఉన్న ఆహారం ఇవ్వాలి. శరీరం లోడ్ పడకూడదు, శరీరం మీద ఎక్కువ ఆహారం అనేది ఎక్కువ బరువు పడకూడదు. కాబట్టి ఇప్పుడు తేలిగ్గా అరిగేవంటే సామలు కానీ, ఊదలు కానీ, కూరలు అంతే, అలా తీసుకుంటే మనకి ఈజీగా అరుగుతాయి. దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. సొరకాయ, పొట్లకాయ, బీరకాయ అట్లా తీగల్లో కాసాయి ఎక్కువ, మనకి నీటి శాతం ఎక్కువనే తీసుకోవాలి. ఎక్కువ ఆహారంలో కూడా మనం చేసుకునే ఆహారం కూడా లిక్విడ్గా ఉండాలి, ఎక్కువ ద్రవ శాతం ఉండేటట్టు ఉండాలి. వేపుళ్ళు ఎక్కువ చేసుకుంటే ఖచ్చితంగా, మీరు కూరలు చేసుకున్నారు, వేపుడు కూర తిన్నారు, ఇట్ డీహైడ్రేట్స్ ద బాడీ. ఈ టైంలో చలికాలం వచ్చినప్పుడు మీరు వేపుడు కూర తినచ్చు, వేయించిన కూరలు, వడలు తినచ్చు, లేకపోతే ఏవో తినచ్చు. ఈ టైంలో వడలు తినకూడదు, వేపుడు కూరలు, నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు. నూనె ఎక్కువ వేసి ఎక్కువ కిచిడీలాగా, పులగంలాగా, లేకపోతే పప్పుచారులాగా, రసంలాగా అట్లా మనకి ఎక్కువ లిక్విడ్గా చేసుకోవాలి, ద్రవంగా ఉండేటట్టు చేసుకోవాలి వంటలు. ఈవెన్ మిల్లెట్స్తో అయినా కూడా మనకి ఆ విధంగా తింటే ఈజీగా అరుగుతాయి మనకి అన్నమాట. అదేవిధంగా చలవ చేసేటువంటివి జీలకర్ర తీసుకోవాలి, ధనియాలు తీసుకోవాలి, మెంతులు తీసుకోవాలి. అంటే మిగతా అన్ని గరం మసాలాన్ని వాడకూడదు. ఈ టైంలో వాడితే మనకి డీహైడ్రేట్ అవుతుంది మళ్ళీ బాడీకి. కాబట్టి మనకి మెంతులు చలవ చేస్తుంది, ధనియాలు చలవ చేస్తాయి, సోంపు చలవ చేస్తుంది, జీలకర్ర మనకి అంటే మన శరీర ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేస్తాయి. అందుకు జ్వరం వస్తే పాత రోజుల్లో మనకి జీలకర్ర, అల్లం కషాయం తాగేవాళ్ళం, జీర్ణశక్తిని కూడా పెంచుద్ది, జీర్ణశక్తిని పెంచుతాయి. కాబట్టి అలాంటి వాటిని మిగతా అన్నిగా బిర్యానీలు తినటం, పలావులు తినటం, చికెన్ 65 తింటాం, లేదా మంచూరియాలు తింటాం చేయకూడదు ఈ టైంలో. అంటే అల్లం సొంటి కూడా వేడి అంటారు కదా.
సొంటి చాలు కొంచెం వాడచ్చు అండ్ సొంటి వాడచ్చు, అల్లం కొంచెం వాడచ్చు. కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి మనము. అదేవిధంగా మనం అన్నట్టు ధనియాల కషాయం తాగొచ్చు, లేకపోతే ధనియాల పొడిని మనం వంటల్లో వాడుకోవచ్చు, మెంతులు కషాయం తాగొచ్చు, లేకపోతే మెంతులతోటి పోపులు వేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ సీజన్లో కొంచెం ఎండాకాలం మటుకు డిహైడ్రేట్ అవ్వకుండా మన లోపల నుండి గట్ సిస్టాన్ని లూబ్రికేట్ చేసేటట్టు ఉండాలి వాటర్తో, అదేవిధంగా హైడ్రేట్ చేసేటట్టు ఉండాలి మన ఫుడ్స్. ఎండాకాలం, చలికాలం చెప్పారు. వర్షాకాలం 2 రకాలుగా ఉంటుంది. వర్షాకాలంలో ఎలాంటి చిరుధాన్యాలు వినియోగించాలి? అంటే వానాకాలంలో వేడిగా ఉన్న వస్తువులు తీసుకోవాలి, వెచ్చగా వేడిగా తీసుకోవాలి, ఎక్కువ ఫ్రెష్గా తీసుకోవాలి. అంటే అప్పటికప్పుడు వండుకొని తినాలి వేడిగా. ఆ టైంలో మనకి నీటి ద్వారా ఎక్కువ జబ్బులు వస్తాయి, నీటి కలుషితమయ్యేలు వస్తాయి అన్నమాట. కొత్త నీరు వస్తుంది కాబట్టి రకరకాల కాలుష్యాలు. ఆ టైంలో నీటి బాగా వేడి చేసుకొని తాగాలి, కషాయాలు ఎక్కువ తాగాలి. ఆ టైంలో కూడా మనకి వాత డిస్టర్బ్ అవుతుంది, అంటే మన డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ టైంలో కూడా కొంచెం ఆ టైంలో సంరక్షించాలి, బాడీని అన్నీ కూడా సంరక్షించేటట్టు ఉండాలి మనకి. ఆ రోజుల్లో మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వంటలు కూడా చాలా రసం వేసుకునేవాళ్ళు, పప్పుచారు పలుసగా చేసుకొని తినేవాళ్ళు, పప్పుచారు తీసుకునేవాళ్ళు. దోసకాయ, గుమ్మడికాయ ఏవైతే నిలవ ఉంటాయి ఆ టైంకి ఉంటాయో, ఆ టైంలో ఎక్కువ పంటలు పండవు మనకి. వానలు ఎక్కువ ఉన్నప్పుడు కూరగాయలు ఆకుకూరలు తినం మనం ఆ టైంలో, ఎందుకంటే ఆకుకూరలు అంతా కూడా పురుగు పట్టడం కానీ, లేకపోతే ఆకుకూరలన్నీ కూడా ఆ టైంలో సరిగా రావు. వానాకాలం మనకి ఈల్డింగ్ తక్కువ ఉంటుంది, మట్టికి దగ్గరగా ఉంటాయి కాబట్టి మట్టి అంటడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం వాడేవన్నీ కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఈ టైంలో గుమ్మడికాయలు ఇవన్నీ ఎక్కువ తీసుకునేవాళ్ళు. దాంతోపాటు మనకి సింపుల్గా రసం అన్నంలాగా, లేకపోతే ఎట్లా ఆ టైంలో పెరుగు కూడా తీసుకోకూడదు. సామాన్యంగా మనం వరి కానీ గోధుమ కానీ వాడినప్పుడు వాటి వినియోగం చాలామందికి తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ అవసరం ఉండదు వాటిని ఎట్లా వాడాలనేది. చిరుధాన్యాలకు వచ్చేసరికి రకరకాల పద్ధతులు చెప్తారు. కొందరు 4 గంటలు నానబెట్టమంటారు, కొందరు రాత్రి నానబెట్టి పొద్దున వాడమంటారు, ఇంకొందరు 8 గంటలు అంటారు. ఇలా రకరకాలుగా చెప్పే పద్ధతుల వల్ల కొందరు కన్ఫ్యూజన్కి గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఏ రకమైన వంటలు చేసినప్పుడు ఏ రకంగా వాటిని నానబెట్టాలి? చిరుధాన్యాలే కాదండి, పప్పు ధాన్యాలు ఏవైనా కూడా ధాన్యం అనే వాటిలో డ్రై స్టేట్లో ఉంటే యాజ్ పర్ ఆయుర్వేద వాటిలో వాతతత్వం ఉంటుంది, వాయుతత్వం ఉంటుంది, అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా నానబెట్టాలి. అది కందిపప్పు అయినా పెసరపప్పు అయినా కూడా నానబెట్టాల్సిందే. చిరుధాన్యం ఒకటే కాదు, ఈవెన్ మీరు బియ్యం వండుకుంటున్నా కూడా వాటిని కూడా నానబెట్టే ఉండాలి. నానబెట్టే వండుతారు, వాళ్ళకి తెలుసు ఆ పద్ధతులు. అంటే గోధుమ వండుతున్నా గోధుమ నానబెట్టి ఎండబెట్టి అప్పుడు పిండి చేసుకోవాలి, అయితే అరగదు అది కూడా అనమాట. అంటే కాబట్టి చిరుధాన్యాలు వచ్చేటప్పటికి మినిమం 4 గంటలు నానబెట్టాలి, మ్యాక్సిమం 7 to 8 hours నానబెట్టుకోవచ్చు. అంటే అంతకంటే ఎక్కువ నానబెడితే ఏమన్నా అంతమంది ఫర్మెంట్ అయిపోతుంది, పులిసిపోతుంది, నీళ్ళలోనే స్మెల్ వస్తుంది, పులిసిపోయినట్టు అనమాట. కాబట్టి జనరల్గా రాత్రి నానబెట్టి ఉదయం వాడుకోవాలి అనేది ఒకటి. ఎండాకాలం వచ్చేటప్పటికి 4 గంటల నుంచి 6 గంటలు సరిపోతుంది. చలికాలం వచ్చేటప్పటికి 8 గంటలు నానబెట్టచ్చు. కాబట్టి మామూలుగా అయితే 4 గంటలు. కొంతమందికి ఏంటంటే పొద్దున్నే లేచి వంట చేసుకోవాలంటుంది కాబట్టి వాళ్ళకి రాత్రి నానబెట్టుకోమని చెప్తాం అంతే. పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పుడు నానబెట్టుకొని 7ంటికి మళ్ళీ 9ంటికల్లా ఇంట్లోంచి కదలాలంటే అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళకి రాత్రి నానబెట్టుకోమంటాం. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని 10ంటికి వండుకున్నా పర్లేదు. కాబట్టి 4 గంటలు మినిమం నానబెట్టాలి. మీరు సుమారు 500 సెమినార్స్లో పాల్గొన్నారు. ఏ సెమినార్లో మీకు బాగా నచ్చింది? అంటే కొన్ని అంశాలు మనం అనుకోకుండా అనూహ్యమైన రీతిలో మనకు మనసుకు తట్టే రీతిలో ఉంటాయి. కొన్ని అంశాలు ఏమో మనసుకు కొంచెం చివుక్కు అనిపిస్తుంటాయి. అలాంటివి ఎక్కడైనా ఎదురయ్యాయా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. అనుభవాలు ప్రతి దగ్గర ఉంటాయి. అవి మంచిగా చెడు అనేది మేబీ అది నా జడ్జిమెంటో కాదో నాకు తెలియదు. ఒక్కోసారి అంటే స్వీకరించే వాళ్ళ జడ్జిమెంటే ప్రధానమవుతుంది అప్పుడు. కాకపోతే నాకు బాగా నచ్చింది అంటే చాలా వరకు నేను చేసుకుంది ప్రెగ్నెంట్ లేడీస్కి చేసినప్పుడు బాగా ఆస్వాదించేవాడిని. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, అంటే ఇంకో జన్మ ఇస్తున్నారు వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అలా అది చాలా బాగా నేను ఆస్వాదించేవాళ్ళని. మళ్ళీ చండీగఢ్ మోడల్ జైలు అనమాట. చండీగఢ్లో మోడల్ జైలు ఒకటి ఉంది, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ జైలు అనుకుంటుంది.
దాంట్లో 10 ఎకరాలు మిల్లెట్స్ ఫార్మింగ్ చేయించడం, అక్కడున్న జైల్లో ఉన్న ఇన్మేట్స్ తోటి కిచెన్లో వెళ్ళి వాళ్ళకి నేర్పించడం, అది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, జైలు లోపల ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు మనుషులు అని ఊహ ఉంటుంది. వాళ్ళు మనుషులే, కాకపోతే ఏంటి అలా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో నేను కొన్ని రోజులు స్పెండ్ చేయటము, వాళ్ళకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పించటము, అంటే వాళ్ళ కిచెన్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా తినేటువంటి కాకుండా హెల్దీ ఫుడ్స్ని కూడా వాళ్ళకి ఆ టైంలో నేర్పించడము, అలాంటి కొన్ని అంటే ఈవెన్ హర్యానా గవర్నర్ బంగ్లాలో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళటము, ఆ తర్వాత ఆయన ఇంటికి పిలిపించి ఇంట్లో 2 days పెట్టుకోవటము. అప్పుడు ఎవరుండే గవర్నర్గా? బండారు దత్తాత్రేయ ఉన్నారు. తర్వాత చీఫ్ మినిస్టర్ వచ్చి కటార్ అనమాట. ఆయన ఇంట్లో కూడా వెళ్ళాను. ఆయన కూడా నచ్చి నాది ఫుడ్ తిని వచ్చి నాకు అట్లీస్ట్ నా హెల్త్ కావాలి, మా కిచెన్లోకి వచ్చి 2 days చెయ్యి అంటే అక్కడికి వెళ్ళి ఆయన పర్సనల్గా, అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఆయనకి 2 days ఆయనతో ఉండి, అంటే పొద్దున్న సాయంత్రంగా వాళ్ళు ఎన్ని బిజీగా ఉన్నా వాళ్ళ వంట వాళ్ళకి నేర్పించడము, అంటే ఇట్స్ నాట్ ఏ లెర్నింగ్ కాదు కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సెస్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లేస్కి వెళ్ళటం, ఆ ప్లేస్లో అంటే ఆ లెవెల్లో ఆయన అర్థం చేసుకొని వెంటనే దాన్ని మిడ్-డే మీల్స్లో ఇంట్రడ్యూస్ చేయటము, అంటే ఆయన వినటమే కాకుండా దాన్ని ఆస్వాదించి దాన్ని అనుభవించి తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ప్రజలకు ఇవ్వటం అనేది అది చాలా బాగా అలా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అనుభవాలు. ఓకే, అవి నాకు బాగా. మళ్ళీ పంజాబ్లో కూడా నేను అసెంబ్లీలో అడ్రస్ చేస్తాము ఒకసారి, సడన్గా పిలిచారనమాట. అట్లా పంజాబ్ ఫార్మర్స్, అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ట్రైబ్స్తో వెళ్ళినప్పుడు అక్కడ నేను నేర్చుకున్నాను చాలా కొత్త అనుభవం. అది ఇంకా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అట్లా ఒక్కొక్క అనుభవం ఉంటుందండి. కొన్ని దగ్గర చేదు ఉంటుంది, కొన్ని దగ్గర తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, కొన్ని దగ్గర వగరగా ఉంటుంది అనుభవాలు, కొన్ని దగ్గర పుల్లగా ఉంటాయి అనుభవాలు, అన్ని రకాల రొటీన్గా ఉంటాయి. కాబట్టి అన్ని అనుభవాలు ఉంటాయి జీవితంలో. కాబట్టి ఏ అనుభవం వచ్చినా దాంట్లోంచి నేను ఎంతవరకు నేర్చుకొని నేను ముందు సంస్కరించబడుతున్నాను అనేది మస్ట్ మనకి నేర్చుకోగలగాలి. మిల్లెట్స్ వినియోగం విషయంలో మీరు 2 పుస్తకాలు రాశారు, మన ఆరోగ్యం మన చేతుల్లో, మిరాకిల్ మిల్లెట్స్ అని. వీటికి ముందు మీ ఆలోచన ధోరణి, వీటిని ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, సామాన్యులకు అందే పద్ధతికి మనం జనరల్గా రాస్తుంటాం. రాసినప్పుడు సామాన్యుల ఆలోచనలు దృష్టిలో పెట్టుకో, మీరు సామాన్యులకు అందే రీతిలో మిల్లెట్స్ని ఎలా వినియోగించాలనేది ప్రధానంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. దానికి కారణాలు ఏంటి? అంటే ఎప్పుడైతే నేను ఒక మిల్లెట్స్ మీద ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసి, ఇంకా దాని తర్వాత నేను అక్కడి నుంచి ఎడ్యుకేషన్ లెవెల్లో దీన్ని వెళ్ళాలనే టైంలో క్రాంతి కుమార్ రెడ్డి ఉండేవాడు అనమాట. అప్పుడు అతను ఇప్పటికీ ఫ్రీలాన్సర్గా ఉన్నాడు, నేచర్స్ వాయిస్ అని ఉందన్నమాట. తను పరిచయం అవటం ఆ టైంలో తను అన్నాడు బుక్ రాయొచ్చు కదా అని తన ప్రపోజ్ పెట్టడము. అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. రాయాలని ఎప్పుడు ఉద్దేశం లేదు, బుక్ రాస్తాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు రాయటము, అప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి తను గమనించడం, తను కూడా ప్రోత్సహించడం, అలా కలిసి రాశాను నేను ఫస్ట్ బుక్. అదొక అనుభవం, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక 6 నెలల నుంచి 9 నెలలు పట్టింది దానికి. అంతవరకు వ్యాసాలు రాశారు కానీ బుక్ రాయడం జరగలేదు. కానీ ఆర్టికల్స్ లాగా రాసేవాళ్ళం బుక్స్లోకి అంతా కూడా, హెల్త్ మ్యాగజైన్స్కి. కానీ బుక్ అనేది ఒక పుస్తకం రూపంలో తీసుకురావడం అప్పుడే, ఆ బుక్ అనేది అప్పుడే ఒక 6 to 9 months జర్నీ చేసాం. ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీషు. అట్లా అంటే ఒక ఆలోచన ఒకరి ద్వారా, అదే క్రాంతి కుమార్ రెడ్డి ద్వారా వచ్చింది నాకు. తర్వాత నేను రాశాను. తర్వాత గవర్నమెంట్కి ఒక బుక్ రాశాను నేను, ప్రెగ్నెన్సీ వాటికి. ఏపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాను అనమాట. మళ్ళీ చిన్నపిల్లలకు ఒకటి రాశాను. మొత్తం 3 పుస్తకాలు రాశాను. చిన్నపిల్లలకి చిరుధాన్యాలతో చిరుతిళ్ళు అని, వాళ్ళకి ఏ విధంగా తింటే వాళ్ళకి కేక్ లాగా తినాలి అంటే వాళ్ళకి నచ్చే విధంగా, అలా ఒక చిన్న బుక్. అది డాక్టర్ ప్రతాప్ గారు అని చిన్నపిల్లల డాక్టర్, ఆయన నా వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆంధ్ర ఆకివీడ్లో ఉంటాను ఆయన ఆల్మోస్ట్ అది ఒక 30 వర్క్షాప్స్ కండక్ట్ చేశారు ఆయన.
ఆ వర్క్షాప్ చేస్తున్నప్పుడు ఆయన అన్నాడనమాట, పిల్లలకి ఎందుకు రాయకూడదు, నేను పిల్లలు డాక్టర్ని కదా అంటే, అప్పుడు ఒక బుక్ ఆయన వల్ల రాశాను అది. అట్లా ఏది నేను సొంతగా రాయలేదు, అంటే సొంతగా అంటే రాసాను కానీ ఇంకోరి ఆలోచన వాళ్ళు పెట్టిన ఆలోచనతో నేను రాశాను. నేను రాయాలన్న ఉద్దేశం లేదు ముందు. వాళ్ళు అడిగారు, ఓన్ రాయొచ్చు కదా అనే ఆలోచన అప్పుడు వచ్చింది నాకు. అలా రాశాను. అలా 3 పుస్తకాలు ఆ విధంగానే రాశాను. ఒకటేమో అందరికీ పనికొచ్చేది, ఇంకోటేమో ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అది గవర్నమెంట్ తరపున రాశాను. ఇంకోటి వచ్చేటప్పటికి ఒక డాక్టర్ గారి ద్వారా పిల్లలకి రాశాను. ఇంకోటి కూడా ఒక ఎన్జిఓకి రాశాను. ఒక ఎన్జిఓ వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఎన్జిఓ ద్వారా హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అడిగారనమాట, వచ్చిన వాళ్ళందరికీ ఒక బుక్ లాగా రాస్తే బాగుంటుందంటే, అది వంటింటి చిట్కాలు మిల్లెట్స్తో పాటు మొత్తం గృహ వైద్యం ఆ విధంగా ఒక చిన్న బుక్ రాశాను అనమాట. ఆ విధంగా మొత్తం ఒక 4 పుస్తకం, 3 మేజర్గా ఉన్న ఒక చిన్నది ఒక రాసామన్నమాట. ఇంకోటి కూడా ఒకరి దగ్గర అంటే అమ్మాయి రజస్వలైంది, అప్పుడు వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, పుష్పవతి ఫంక్షన్. ఆ టైంలో వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఒక చిన్న బుక్లా రాయొచ్చు కదా మీరు, పుష్పవతి అయినప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు లేదా పీసీఓడి రాయంటే, అప్పటికప్పుడు వాళ్ళు పెట్టిన ఆలోచనతోటి ఒక చిన్న 10 పేజీల పుస్తకం రాశాను. అది ఆ టైంలో అమ్మాయిలు కన్ఫ్యూజన్ ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కడుపు నొప్పి అట్లాంటి సమస్యలు ఉంటాయి, వాటికి అని ఒక చిన్న బుక్ రాశాను. ఆ విధంగా చిన్న ఇవన్నీ కలిపి ఒక 4-5 రాసి ఉంటాను అనమాట. ఇంకోటి కూడా మళ్ళీ బెంగళూరులో ఒక ఫ్రెష్ ఆన్ అని ఒక ఆర్గానిక్ కంపెనీ స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఒక బుక్ రాయండి మా కోసం అంటే, వాళ్ళు కూడా రాశాను. మళ్ళీ బాంబేలో కూడా ఒక గౌరవ్ న్యాచురల్స్ అని ఉంది, వాళ్ళు కూడా అడిగి ఒక చిన్న బుక్ రాయించుకున్నారు వాళ్ళ షాప్ కోసం, హెల్తీ ఫుడ్స్ ఏంటి అని. అట్లా చాలా రాశాను చిన్నవి. అంటే అది కూడా జనాలని ఎడ్యుకేట్ చేయడానికి. ఆ విధంగా ఇప్పుడు చూసుకుంటే పోతే చిన్నగా రాస్తుంటాను చాలా. కానీ అంటే ఏ రోజు కూడా నేను ఓన్గా రాయాలని రాయలేదు ఎప్పుడు, ఇంకొకరు ప్రేరణ ద్వారా రాశాను. ఈ బుక్స్ రాయడానికి ప్రేరణ మటుకు జనాల నుంచి, కొంతమంది వ్యక్తులు, ఆర్గనైజేషన్స్, ఆ విధంగా రాస్తాను కొన్ని బుక్స్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ మీద ఏమైనా రాద్దామని, అది నా ఓన్ ఐడియా ఉంది అంతే. అంటే ప్రభుత్వ పరంగా ఒక పుస్తకం రాశారు ప్రభుత్వ కోరిక మేరకు, దాని వినియోగం ఎలా ఉంది? ప్రభుత్వం దాన్ని మొక్కుబడిగా చేసిందా, లేదా మీరు రాసిన పుస్తకాన్ని అనుసరించి వాళ్ళు ఏదైనా గర్భిణీ స్త్రీల జీవన విధానం మారడానికి, వాళ్ళ ఆరోగ్యరీత్యా మారడానికి ఏమైనా కృషి చేసిందా? అప్పుడు రాసినప్పుడు అది బయట వాళ్ళకి కాదు, వాళ్ళు సెల్ఫ్ గ్రూప్స్ ఉన్నాయి, సెల్ఫ్ గ్రూప్స్ ద్వారా, దాని ద్వారా ఒక ఆల్మోస్ట్ ఒక 10,000 మంది లేడీస్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను ఆ టైంలో. మిల్లెట్స్ కానీ, హెల్తీ ఫుడ్స్ కానీ, గర్భవతులు ఎలా తినాలని చెప్పి. ఆ టైంలో నేను ఏమైతే ట్రైన్ చేస్తానో వాళ్ళకి ఆ బుక్ రూపంలో కూడా అడిగారు వాళ్ళు అనమాట. వాళ్ళలో కొంతమంది, ఒక 10 మంది పైన ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాకు. సార్ మీ అవి చేసి మేము సొంతగా వ్యాపారం పెట్టుకున్నాము సొంతకాని, అంతమందికి ఇస్తే కొంతమంది ఒక 1% అయితే ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాకు. అంటే ఆ రోజుది అంటే అంతే, ఎప్పుడైనా కూడా అంతే. 100 మంది వింటారు, 100 మందిలో 50 మంది ముందుకు వస్తారు, 50 మందిలో 20 మంది చేస్తారు, 20 మందిలో 4 నిలబడతారు అనేది ఎప్పుడు అది కామన్ స్ట్రాటజీగానే ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అప్పటికి ఉంది ఖచ్చితంగా ఆ 10 మందిని నిలబడ్డారని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినంతవరకు అది జరిగింది. ప్రభుత్వాల పరంగా ఎలాంటి ప్రోత్సాహాన్ని మీరు కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వం అనే కదండి, అన్ని రకాలుగా ఉండాలండి. ప్రభుత్వం ఉండాలి, ఇట్లా ఎన్జిఓస్ ఉండాలి, ఇట్లా యోగా సెంటర్స్ అన్ని రకాలుగా ఉండాలి. అంటే ప్రభుత్వం పాలసీ ఏమవుతుందంటే 5 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ పాలసీస్ మారిపోతాయి. కాబట్టి ఏ ప్రభుత్వంకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రభుత్వం చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం ప్రయారిటీస్ వేరు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కన్నా నేను నమ్మేది జనాల్లో అవేర్నెస్ పెరగాలి అని. ప్రజల్లో అవేర్నెస్ పెరగడానికి మీరు రైతు నేస్తంను ఎక్కువగా వినియోగించుకున్నట్టున్నారు. అంటే రైతు నేస్తం వాళ్ళు నా ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేసేవాళ్ళండి. ఎక్కువ వాళ్ళు ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఒక 7-8 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ విధంగా వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తాను, 3 days ఉండి వాళ్ళ దగ్గర ఉండి 3 days రెసిడెన్షియల్ లాగా పెడతారు వాళ్ళు. ఒకరోజు జనరల్ ఆరోగ్యానికి, ఓ రోజు గర్భవతులకి, ఓ రోజు పిల్లలకి, ఆ విధంగా 3 రోజులు 3 రకాలైనటువంటి వర్క్షాప్స్ కండక్ట్ అంటే చిరుధాన్యాల మీదే ఉంటుంది మేజర్, దాంతోపాటు ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలా రైతు నేస్తం వాళ్ళు ఎక్కువ కండక్ట్ చేశారు. దాంట్లో వెంకటేశ్వరరావు గారు ఎక్కువ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మొన్న కూడా ఆయన మాట్లాడారు మళ్ళీ చేద్దామని. అట్లా జరుగుతూ ఉన్నాయి, అది రెగ్యులర్గా జరుగుతాయి.
చిరుధాన్యాల వినియోగంలో పంచభక్ష్యాలు మనకు పూర్వకాలం నుంచి పంచభక్ష్యాలు అనేది ఒకటి ఉంది. అంటే మంచి పండుగలకు చేసుకునేది కానీ ఇంకేదైనా సందర్భంలో చేసుకునేది కానీ వాటికి ఒక గుర్తింపు ఉంది. చిరుధాన్యాల ద్వారా వాటిని ఎలా వినియోగించుకోమంటారు? ఇక్కడ పంచభక్షాలంటే అది లావిష్ ఫుడ్లా కాదండి, అది అలా మనం అంటున్నాము. పంచభక్షం 5 రకాలుగా భక్షణ చేస్తాం, వాటిని తింటాం. అంటే కొన్నిటిని చట్నీ అంటాం. చట్నీ అని పేరు ఎలా వచ్చిందంటే చాట్న, నాకుతాం. ఓకే, అట్లా అది సాంస్క్రిట్ నుంచి డిరైవ్ అయింది. అంటే నాకటం ద్వారా, చీకటం ద్వారా, నమలటం ద్వారా, తాగటం ద్వారా, మింగటం ద్వారా ఇన్ని రకాలుగా తింటాం ఒక ఆహారాన్ని. ఒక చెరకుని ఏం చేస్తాం, నవలు తింటాం. మామిడి పండుని చీకి తింటాం. తేనెని నాకుతాం. అన్నాన్ని నవలుతాం. పండుని కొరికి తింటాం. అలా ఇన్ని రకాలుగా తింటాం. పంచభక్షాలు ఆ విధంగా భక్షిస్తాం, వాటిని తింటాం. అంతేగాని పంచభక్షాలంటే కొన్ని వందల లడ్లు అది అంటే అన్ని రకాలుగా మన ఆహారాన్ని మన లోపలికి తీసుకుంటాం, అది అన్నమాట. కాబట్టి 100 రకాలు చేసినా 100 రకాలని పంచభక్షంగా అంటే 5 రకాలుగా భక్షిస్తాం వాటిని. ఆ 100 రకాలున్నా కూడా ఆ 100 రకాల్లో కొన్ని తాగే ఉంటాయి, కొన్ని తినే ఉంటాయి, కొన్ని నవిలే ఉంటాయి, కొన్ని నాకే ఉంటాయి. కాబట్టి ఆ పంచభక్షం అంటే చాలామంది అది కాదు పంచభక్షం అంటే. జనరల్గా ఏ సంస్కృతి అయినా విశ్వవ్యాప్తం కావడానికి, ఎక్కువ ప్రచారంలోకి తేవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు బాగా వాటిని వినియోగించుకుంటున్నాయి. ఈ మిల్లెట్స్ వినియోగంలో కార్పొరేట్ సంస్థల సహకారం ఏదైనా లభించే అవకాశం ఉందా? ఇప్పుడు అందరూ తీసుకున్నారండి. ఇప్పుడు అంటే కంపేర్ టు నేను జర్నీలో ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఉన్నాను, 16-17 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తూ ఉంది. వాళ్ళ కిచెన్స్లో కూడా అట్లీస్ట్ ఒక ఐటమ్ అయినా మిల్లెట్స్ పెట్టడం అలా జరుగుతూ ఉంది. ఇది కూడా కాలక్రమేణా ఎవాల్వ్ అవుతుంది. ఏదైనా ఒక సంస్కృతి అనేది ఓవర్ నైట్లో జరగదు. ఓకే, నేను మొదట బిగిన పెట్టినప్పుడు చాలామందికి అసలు కొర్రలతో బిర్యానీ చేస్తారా, దీంతో బిస్కెట్ చేస్తారా అన్నవాళ్ళు ఈరోజు అన్నీ దొరుకుతున్నాయి బయట చేసుకునే స్టేజ్లో. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్తే అన్ని రకాల వంటలు ఉన్నాయన్నమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు అవి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఎవాల్యుయేషన్, అది కొన్ని రోజులు ఎవాల్వ్ అయ్యేకొంది జనాల్లోకి వెళ్తుంది. ఇంక డౌన్ ద లైన్ ఒక 30-40 ఏళ్ళ వచ్చేటప్పటికి మళ్ళీ సంస్కృతి రివైవ్ అవుతుందేమో మళ్ళీ. కాబట్టి టైం తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా అంటే నేను మొదట వచ్చినప్పుడు ఎవడు తింటాడు ఇది, పక్షులు తినేవి అనే వాళ్ళు 100లో ఒక 50-60-70 మంది, ఓన్లీ 10 మందే వాటిని ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ ఆ 100 మందిలో 50-60 మంది అన్న దాన్ని చూస్తున్నారు, వింటున్నారు, రుచి చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక టైం ప్రాసెస్. దేన్నైనా కూడా ఒకటి అలవాటు అనేది జనాల్లోకి వెళ్ళాలంటే ఒక తరం టైం పడుతుంది. అంటే ఇంకా విస్తరింపజేయడానికి ఏ రకమైన పద్ధతులు అనుసరించాలి? అంటే అవేర్నెస్లే అండి, అవేర్నెస్ ప్రోగ్రామ్సే విస్తరించడానికి మెయిన్ ప్రస్తుతం మీడియా అని, యూట్యూబ్స్ కానీ, ఒక సమాచార వ్యవస్థ కానీ, ఇవే. మనుషులన్నీ కూడా ఇప్పుడు సమాచార వ్యవస్థలోనే డిపెండ్ అయినారు, యూట్యూబ్లో డిపెండ్ అన్నారు, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని అదొకటి. దాని ద్వారా ఎక్కువ ఆహారశాలన్నీ కూడా చాలా వచ్చి ఉన్నాయి. కానీ వాటిలో కూడా ఒక్క ఐటమ్ అయినా కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేయటం, దీన్ని రుచిగా వండేటట్టు పెట్టడము, దీన్ని ప్రచారంతో పాటు ఇదంతా ప్రచారం చేసినా అది రుచిగా నాలుగుకి రుచి లేకపోతే ఎవడు తిండు. కాబట్టి రుచిగా చేయటం నేర్చుకోవాలి. రుచిగా ఉన్నప్పుడు ఏదైనా తింటారు. అది మిల్లెట్ అవని ఏదైనా కూడా రుచి వచ్చిందంటే ఖచ్చితంగా మనుషులకి అది అర్థం తినగలుగుతారు, అడాప్ట్ చేసుకుంటారు. అడాప్టబిలిటీ అనేది రుచిలో ఉంటుంది. మీరు ఎంత హెల్త్ ఇస్తామన్నా కూడా రుచి లేకపోతే తినరు. కాబట్టి రుచి అనేది చాలా ప్రధానం. కాబట్టి రుచిగా ఉన్న ఐటమ్, అందుకే నేను చాలామంది చెప్తాను, ముందు పొంగల్ చేసుకోండి, కిచిడి చేసుకోండి, దోశలాగా తినండి, అంటే మీ ఒక పాయసంలాగా చేసుకోండి, ముందు అలవాటు చేసుకోండి. మీకు ఏ విధంగా దాన్ని తినగలిగితే మీకు హెల్త్గా బాగుంటుంది, ఏ విధంగా తింటే మీకు నచ్చుద్ది. నాకు పెరుగన్నం తింటే మంచిది అనుకో, పెరుగునం చేసుకోవటం. ఒకేసారి దాన్ని అన్నంలాగా వేసుకొని కూర వేసుకుంటే నచ్చకపోవచ్చు అందరికీ. దాన్ని పొంగల్లాగా లేకపోతే కిచిడిలాగా చేసుకున్నాను అనుకో, దాంట్లో అన్ని కూరగాయలు ఉన్నాయి, పప్పు దినుసులు పడ్డాయి, అంటే అదొక హోల్సమ్ మీల్ లాగా తయారైంది. కాబట్టి దాంట్లో నెయ్యి వేసాము, పోపు పెట్టాము మంచిగా దినుసులతోటి, కాబట్టి అది ఈజీగా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. పాయసం స్వీట్ తిన్నాం, ఈజీగా వెళ్ళిపోద్ది. దాంతో అప్పాలు చేసాము, ఈజీగా తింటారు. అరిసెలు చేసాము, ఈజీగా తింటారు. అరిసెలు అంటే తింటాం. అదే ఏ విధంగా దాన్ని నేను ఇష్టపడతానో, ఏ వంటకం నేను ఇష్టపడతానో ఆ వంట రూపంలో నేను చేసుకోగలిగితే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే
ఏ చిరుధాన్యమైనా ఆ వంట రూపంలోకి మార్చవచ్చు. మార్చవచ్చు, ఖచ్చితంగా మార్చవచ్చు. ఆ మార్చడం వల్ల ఆరోగ్యకరమైన లేదా అనారోగ్యకరమైన ఏమైనా ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కోల్పోతుంది, ఖచ్చితంగా ఏదైనా కోల్పోతుంది. కొంచెం న్యూట్రిషియస్ వాల్యూ కాలిపోతుంది. మీరు కిచిడి తిన్నట్టు అరిసి తింటే అరిసికి న్యూట్రిషియస్ వాల్యూ కాలిపోతుంది, దాంట్లో పోతుంది. కిచిడిలో ఉంటాయి ఎక్కువ న్యూట్రిషన్ రిమైన్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా మీకు. పెరుగన్నం తిన్నా, పెరుగన్నం వండుకున్నారు ఒక మిల్లెట్ తోటి, దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. అదే పెరుగన్నం కాకుండా దాంతో మురుకులు కానీ గారెలు కానీ అవి చేసుకున్నారు అనుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై చేస్తారు, దాంట్లో ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది ఖచ్చితంగా. కాబట్టి అలవాటు చేసుకునేదానికి మొదటి ఏదో ఒకటి ముందు అలవాటు చేసుకోవాలి, ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది. పెరుగన్నంలో ఉన్న వాల్యూ అదే మిల్లెట్ని మీరు ఏదో ఒకటి పకోడీలాగా చేసుకుని తింటే ఖచ్చితంగా వాల్యూ తగ్గుద్ది, తగ్గకుండా ఉండదు. అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ ప్రాసెస్ మినిమం ప్రాసెస్ ఉంది. ఇది ఓన్లీ వండాము, చల్లార్చాము, పెరుగు కలిపాము. అక్కడ పిండి పట్టించాము, దాంట్లో మసాలాలు కలిపాము, మళ్ళీ నూనెలో బాగా దేవాము, దాన్ని బాగా కరకరలాడేటట్టు వేపాము. ఖచ్చితంగా వాల్యూ అనేది తగ్గుద్ది. కేంద్ర ప్రభుత్వం రకరకాల దినుసులకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏర్పాటు చేస్తుంది. చిరుధాన్యాలకు అలాంటిది పెద్దగా ఉన్నట్టు లేదు నాకు తెలిసిన మేరకైతే. అలాంటి ఏర్పాట్లు ఏమైనా జరిగినప్పుడు వీటికి ధరల స్థిరీకరణ కొంత జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. గవర్నమెంట్ అనుకొని వీటిని ప్రచారంలో తీసుకొచ్చి అటు రైతుకి లాభపడాలి, ఇటు అందరికీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఫిక్స్ చేయొచ్చు. రేట్స్ ఫిక్స్ చేస్తే మంచిదే, అది కూడా ఒక రేట్ స్టాండర్డైజ్ అవుతుంది. అంటే మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? S6 ప్రేక్షకులందరికీ కూడా నేను నివేదించేటువంటి మనవి, ప్రతి ఒక్కరూ వంట వండేటప్పుడు, అంటే ఎవరైతే వంట వండుతున్నారో వాళ్ళు, నేను వండేది అమృతమా లేకపోతే విషమా అనేది ఒక చిన్న క్వశ్చన్ ఎవ్రీడే మనం వేసుకున్నట్టయితే, వంటింట్లో వెళ్ళినప్పుడు నేను వండిన వంట నా కుటుంబము, నా పరివారం తిని ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి చిన్న ఆలోచనే మన ఆహార సంస్కృతిని కాపాడుతుంది. కాబట్టి మనం వంటింట్లో వంట చేసేవాడు ఒక వైద్యుడిగా మారినట్టయితే ఇన్ని జబ్బులకి, ఇన్ని హాస్పిటల్స్కి స్కోప్ ఉండదు. మనం వంట చేసే విధానం మారిపోయింది, తినే ఆ విధానం మారిపోయింది, అందువల్ల ఆ ఎరుక కోల్పోయాం కాబట్టి ఇన్ని జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం వంట చేసే ప్రతి ఒక్కరు కూడా మన ఆహారం యొక్క ఆ విలువని, వండే విధానాన్ని, ఆ భావాన్ని మార్చుకున్నట్టయితే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటే మీరు ఎంత సంపాదించినా సంపాదనకి ఒక విలువ ఉంటుంది, లేకపోతే ఎంత సంపాదించినా ఆ సంపాదన ఆస్వాదించేదానికి ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర. ఇదొకటి S6 ప్రేక్షకులందరికీ కూడా మనం తెలుపుకుంటూ నమస్కారం. చిరుధాన్యాల వినియోగంలో చిరుధాన్యాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు వీటన్నింటినీ మనకు వివరించినందుకు మిల్లెట్ రాంబాబు గారికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖులతో రానున్నాం. రియల్ టాక్ విత్ AK.